మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్లో ప్రచారం చేయడానికి హరీష్ రావు ఎవరు అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కుమారుడు రోహిత్ పోటీ చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సిద్దిపేటలో నా తడాకా చూపిస్తా అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇక సిద్దిపేట మాదిరిగా హరీష్ రావు మెదక్ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించిన మైనంపల్లి హరీష్ రావు మెదక్ జిల్లా అభివృద్ధి కాకుండా చేశారని ఆరోపించారు. ఇక సిద్దిపేటలో హరీష్ రావుకు అడ్రస్ లేకుండా చేస్తానంటూ ప్రమాణం చేశారు. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్వాసులకు వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు, ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఇక హనుమంతరావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం చేయకపోవడం ఆయన ఇష్టమని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కూడా మైనంపల్లి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్ రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేమంతా హరీష్ రావు వెంటే ఉంటాం, ఆయనకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ మూలస్తంభంగా కొనసాగుతారని కేటీఆర్ పేర్కొన్నారు. బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్వాసులకు వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు.